మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. ఎవరబ్బా ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నారు? చాలా హ్యాండ్సమ్ గా ఉంది. సో చూస్తే హీరోయిన్ అయిపోవాలనుకుంటున్నారు, బట్ హీరోయిన్ ని పక్కన పెట్టుకుని ఇంటర్వ్యూ చేస్తున్నారు అనుకోవచ్చు, బట్ నేను హీరోయిన్ ని ఇంటర్వ్యూ చేస్తున్నాను. హాయ్ 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 హలో నమస్తే, హౌ ఆర్ యు? సూపర్. మీరు మేడం? వెరీ ఫైన్. ముందుగా సుమన్ టీవీ కందుకూరు ప్రేక్షకులందరికీ కూడా హార్టీ బిగ్ వామ్ హాయ్. సో నాకన్నా చాలా అందంగా ఉన్నట్టున్నారు. నేను మేకప్ మందంగా వేసాను, అందుకే మీకంటే అందంగా కనిపిస్తున్నట్లు నేను నేచురల్ బ్యూటీ అండి, ఎందుకంటే నేను మేకప్ వేయకుండా ఇంటర్వ్యూ చేస్తున్నాను. నా గురించి అంటున్నాను, నేను మందంగా వేసానేమో, అందుకే మీకు అందంగా కనిపిస్తున్నానేమో మేబీ. చాలా బాగున్నాను, లుకింగ్ సో క్యూట్. థ్యాంక్ యూ సో మచ్. మీకు మ్యారేజ్ అయ్యింది, చిన్న పాప కూడా ఉన్నారు, బాబు కూడా ఉన్నారు, బట్ మీ గురించి మీ స్టోరీ తెలుసుకోవాలనుకున్నాం. ఎక్కడ పుట్టారు ఏంటి? సో నా స్టోరీ ఇట్స్ అన్ ఓపెన్ బుక్ అన్నమాట. ఎవ్రీబడి విల్ నోస్ అబౌట్ మీ. సో I born and brought up at Kadapa, and I completed my up to intermediate education in Kadapa, and after that my higher education regarding degree and MBA all gone in Hyderabad. So Hyderabad lo na MBA finish chesanu nenu. After that slowly regarding because of I'm very passionate about anchoring and I'm very passionate about acting. సో నేను నా ప్యాషన్ కి గురించి దాన్ని ఎలాగైనా సరే సాటిస్ఫై అవ్వాలి, నేను యాక్టర్ గా కానీ యాంకర్ గా కానీ ప్రూవ్ అవ్వాలని చెప్పేసి ఇండస్ట్రీ వైపు మొబైల్ చూపిస్తూ ముందుకు రావడం జరిగింది. ఇండస్ట్రీకి రావాలంటే మామూలు ఒక బాయ్ గెటప్ కూడా రావచ్చు కదా, మీరు ఈ గెటప్ ఈ లుక్ లో రావడానికి కారణం ఏంటి? సో బికాస్ చాలా మంది ఏంటంటే ఇండస్ట్రీకి వస్తే ఎందుకు మీరు డెడికేట్ పేసిన క్వశ్చన్ చేస్తారు. ఏంటంటే ఇండస్ట్రీలో ఒక అవకాశం దొరకడం అనేది చాలా కష్టంగా మారినటువంటి ఈ రోజుల్లో ఒక అవకాశం నాకు లేడీ గెటప్ ఇస్తే చేస్తామని ఒక ఛాలెంజింగ్ గా ఫస్ట్ టైం అడిగినప్పుడు డెఫినెట్లీ యాక్సెప్టెడ్ దట్ ఛాలెంజ్ అనమాట. సో లేడీ గెటప్ నేను కూడా వేయగలను, చేయగలనటువంటి ఆ యొక్క వాళ్ళు అడిగినటువంటి ఆ యొక్క ఛాలెంజ్ అని యాక్సెప్ట్ చేసి లేడీ గెటప్ నేను ఫస్ట్ పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. సో ఆఫ్టర్ దట్ సార్ నా యొక్క పర్ఫార్మెన్స్ నచ్చి దాన్ని కంటిన్యూ చేస్తూ ఈ రోజు ఇంతవరకు మీ దగ్గర కూర్చొని వినోదంగా మాట్లాడేంత వరకు నాకు జర్నీ సాగడం జరుగుతుంది. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే. ఎప్పుడు మేము టీవీలో చూస్తున్నాము, నార్మల్ గా అనిపించారు, బట్ రియల్ గా చూస్తే చాలా బాగున్నారు. బట్ ఇలా గెటప్ వేసినప్పుడు కొన్ని ఫేస్ చేయాలి మన సిచ్యువేషన్స్ బయట. సో మీ వైఫ్ ని ఎవరన్నా ఏమన్నా అనడం అలా జరిగిందా? నో నథింగ్ ఎట్ ఆల్. బికాస్ ఆఫ్ ఏంటంటే మన గురించి మనం ఇలానే అని చెప్పేసి మనం పోర్ట్రేట్ చేసుకున్న విధానాన్ని బట్టి ఉంటుంది. సో బట్ ఏంటంటే నేను ప్రొఫెషనల్ పరంగానే లేడీ గెటప్ వేస్తున్నాను, నార్మల్ గా బాయ్. సో నేను బయట నా సోషల్ మీడియాస్ లో కానీ ఎవ్రీథింగ్ ఐఎమ్ వెరీ రియల్ అబౌట్ మై సెల్ఫ్. సో నా యొక్క రియల్ లుక్ లో కానివ్వండి, నా యొక్క ఒరిజినల్ లుక్ లో కానివ్వండి నేను బయట ఉండడం జరుగుతుంది. కాబట్టి సో ఎవరైనా క్వశ్చన్ చేసే ఛాన్స్ అయితే వరకు రాలేదు. సో మీ వైఫ్ ఎలా ఉన్నారు? సో మీరు ఇలా చేస్తూ ఉంటే మీ వైఫ్ చాలా హ్యాపీగా ఉందా? ప్రొఫెషన్ ని ఎవరైనా సరే యాక్సెప్ట్ చేయాల్సిందే. బికాస్ ఆఫ్ ఏంటంటే ఈ రోజు మేము 4 మెతుకులు తింటున్నామన్నా సరే, మా ఇల్లు ముందుకు నడుస్తుందన్నా సరే బికాస్ ఆఫ్ దిస్ గెటప్ ఓన్లీ. సో ఈ గెటప్ వేసుకుని నేను యాక్టింగ్ చేయడం వల్ల, సో ప్రోగ్రామ్స్ చేయడం వల్ల మెయినింగ్ సమ్ అమౌంట్, సో దాని ద్వారా నా ఇల్లు ముందుకు గడుస్తుంది. సో నాకు జీవనోపాధిగా ఉపాధిగా మారినటువంటి ఈ యొక్క గెటప్ వేయడం వల్ల ఎవరికి ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు లేవు. సో మామూలుగా చూసినట్లయితే మీరు స్కిట్ లో మేము చూస్తూ ఉంటాం. సో నా చిన్నప్పటి నుంచి కాదులే కానీ మిడిల్ నుంచి చూస్తున్నాం, కానీ గయ్యాల గంప అంటారు మిమ్మల్ని, ఎందుకలా? సో అలాంటిది ఏం లేదు. బికాస్ ఆఫ్ ఏంటంటే నేను చేసినటువంటి మోస్ట్ ఆఫ్ ది క్యారెక్టర్స్ సో మంచి హౌస్ వైఫ్ లాగా, సో హస్బెండ్ ఏడిపించే హౌస్ వైఫ్ లాగా, హస్బెండ్ చేతిలో టార్చర్ పడేటటువంటి హౌస్ వైఫ్ లాగా, సో మొత్తానికి ఆల్ అందరి గుండెల్లో హోమ్లీ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేసేటటువంటి ఒక క్యారెక్టర్ ని నేను ఎక్కువ శాతం ప్లే చేయడం జరిగింది. కాబట్టి సో దట్స్ వై ఈ రోజు మీకు ఫేమ్ రావడానికి కారణం అసలు ఎక్కడ చేయడం వల్ల, సినిమాలలో లేకపోతే జబర్దస్త్ లో చేయడం వల్ల? సో మామూలుగా నాకు అవకాశం స్టార్టింగ్ అయితే జబర్దస్త్ కాదు, ఫస్ట్ లేడీ గెటప్ వేసింది సుమా గారి ఓన్ ప్రొడక్షన్ కింకేకలో. సో దాని నుంచి నాకు గుర్తింపు వచ్చినా సరే నన్ను సమాజంలో అందరు గుర్తుపట్టేలాగా, అందరూ నన్ను చూడగానే రికగ్నైజ్ చేసేలాగా ఆ గుర్తింపునిచ్చింది మాత్రం జబర్దస్త్. సో వెరీ థ్యాంక్ఫుల్ టు మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్, మన శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి, అలాగే మా జడ్జెస్ అయినటువంటి నాగబాబు గారికి, రోజా గారికి, అలాగే మా బ్యూటిఫుల్ యాంకర్స్ అనసూయ గారికి, రష్మి గారికి, ఆల్ ద టీమ్ లీడర్స్ అందరికి. బికాస్ ఆఫ్ టీమ్ లీడర్స్ అందరు కూడా నన్ను సపోర్ట్ చేసి మంచి మంచి క్యారెక్టర్స్ ని ఇచ్చారు నాకు. సో టీమ్ లీడర్స్ అందరికి, కో కంటెస్టెంట్స్ కి, అలాగే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వారికి, నితిన్ గారికి, భరత్ గారికి, అలాగే మన సంజయ్ సార్ కి, అలాగే మన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ తెలియజేసుకున్నాను ఈ యొక్క సుమన్ టీవీ కందుకూరు ద్వారా. సో ఫ్యూచర్ లో ఏమేమి మూవీ చేసే అవకాశాలు ఉన్నాయి? సో ఫ్యూచర్ లో అయితే మూవీస్ అయితే చేస్తున్నాను. ప్రెసెంట్ 2 హర్రర్ మూవీస్ చేస్తున్నాను. బ్లడ్ అని చెప్పేసి ఒక హర్రర్ మూవీ చేస్తున్నాను. భయపడిన అక్కర్లేదు, నేను నవ్విస్తూ భయపెట్టిస్తాను. సో అలాంటి ఇబ్బంది లేదు. సో సమ్ ప్రాజెక్ట్స్ ఆర్ ఇన్ ది లైనప్. సో నిజంగా మీతో ఇంటర్వ్యూ చేయడం చాలా బాగుంది. చాలా బ్యూటీ అని చెప్పవచ్చు, ఎందుకంటే నా పక్కన నుంచి ఉంటే నాకే కొంచెం
డామినేట్ చేసినట్లు అనిపిస్తుంది. డామినేట్ ఏం కాదు. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సే దట్ యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్. బట్ ఆడవాళ్ళు చెప్తూ ఉంటారు మీరు చాలా అందంగా ఉన్నారు. ఆడవాళ్ళు మీరైతే ఒరిజినల్ బ్యూటీస్, మేమైతే మేకప్ బ్యూటీస్. సో మీరు మీ మనసు ఎప్పుడు అందంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా భారతదేశం భరతమాతను ఎంతగా కొలుస్తుందో సో మీ అందరు కూడా చక్కగా అందరిని కూడా ఆకట్టుకునేలాగా ప్రేమిస్తారు. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లేడీస్ అండ్ జెంట్స్, all the public who are giving me such a support and such a blessings when I'm in need of your blessings and your support. సో మీరు ఈ గెటప్ లో ఉన్నారు కదా చెప్పండి, లేడీస్ రెడీ అవ్వాలంటే చాలా కష్టం ఉంటుందా కాదా? లేడీస్ రెడీ అవ్వాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అదేంటో మరి లేడీస్ లాగా మేమే త్వరగా రెడీ అవుతాం, లేడీసే లేట్ గా రెడీ అవుతారు. సో అంటే మీరు కూడా లేడీ గెటప్ వేస్తున్నారు కదండి. అయినా నేను త్వరగా రెడీ అవుతానండి, మీ అంత టైం అయితే తీసుకోనండి. మీరు ఎలా ఎగ్గు పెట్టేసి అలా పెట్టేస్తారు, మాది న్యాచురల్ హెయిర్ కదా. న్యాచురల్ హెయిర్ వాళ్ళకే కష్టం అవుతుంది, బిగ్ వాళ్ళకే లేట్ అవుతుంది అనుకుంటాను యాక్చువల్లీ. కానీ ఏ విషయం ఒక మాట చెప్పుకోవాలి, లేడీస్ కి రెడీ అవ్వడం కాస్త టైం పడుతుందండి కదండి. పాపం వాళ్ళు అందంగా రెడీ అవుతున్నారంటే మనం వాళ్ళని అందంగా చూడడం కోసమే, కాబట్టి లేడీస్ రావడానికి కాస్త టైం పడుతుంది. మీకోసమే మేము అందంగా రెడీ అవుతున్నాం. సో చూసారు కదండి ఇంటర్వ్యూ ఎలా ఉందో. సో నాకైతే చాలా బాగా నచ్చేసింది, చూస్తే లుకింగ్ సో క్యూట్ అనిపిస్తుంది. వావ్ 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 వావ్, నిజంగా చాలా బాగుంది. సో నాకు ఇలా ఇంటర్వ్యూ చేయడం చాలా బాగుంది, నాకు చాలా ఫ్రీగా చేశాను, ఎలాంటి ఇబ్బంది పడలేదు. నేను చాలా భయపడతానేమో అనుకున్నాను, బట్ భయం లేదు, ఏం లేదు, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుమన్ టీవీ కందుకూరు. సో చూస్తూ ఉండండి ఇలాంటి వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ చందుతో నేను మీ శివకుమారి.